క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో తీసుకోవాల్సిన క్లెయిమ్స్ ఐడియల్లీ 30 డేస్లో సబ్మిట్ చేయమని చెప్పేస్తాం. ఎనీ అన్ఫోర్సీన్ ఇన్సిడెంట్ అయినప్పుడు, మెజారిటీ లైఫ్ ఇన్సూరెన్స్లోనే డెత్ అయినప్పుడు ఒక 30 డేస్ లోపు ఇవన్నీ సబ్మిట్ చేసాం అనుకోండి, ప్రాసెసింగ్ ఫాస్ట్ అయిపోతుంది. అండ్ రెండు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏముంటాయంటే ఇన్సూరెన్స్ పాలసీ కాపీ మ్యాండేట్. ఈ కాపీ ఒకటి, నా ఆధార్ కార్డు, పాన్ కార్డు, అట్లనే ఎవరైతే పాలసీ హోల్డర్ ఉన్నాడో వాళ్ళది ఆధార్ కార్డు, పాన్ కార్డు, దాంతోపాటు నా లీగల్ ఎయిర్ డాక్యుమెంట్ సర్టిఫికేట్, అంటే నేనే లీగల్ వారసుడిని అని చెప్పి సబ్మిట్ చేయాలి. అది కాక నా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. నా బ్యాంక్ డీటెయిల్స్ అంటే నేను మామూలుగా ఇస్తే సరిపోదు, అది క్యాన్సిల్డ్ చెక్ ఇవ్వాలి. అంటే ఆ చెక్ మీద నా పేరు ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ ఇంటర్లింక్. ఈ చెక్ ఈ బ్యాంక్కి నా ఆధార్, నా పాన్ లింక్ అయి ఉంది, చెక్ మీద నా పేరు ఉంది. సో ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవడమే, ఎందుకంటే నా అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి. అండ్ నేను లీగల్ ఎయిర్ అని చెప్పి నేను ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తున్నాను ఇన్సూరెన్స్ కంపెనీకి, నేనే వారసుని, నాకు ఇవి ఇష్యూ చేయండి అని చెప్పి. ఈ డాక్యుమెంటేషన్ ఉంటే చాలండి. చేసి ప్రాసెసింగ్ ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ కంపెనీస్ 15 డేస్లో కూడా క్లెయిమ్స్ సెటిల్ చేసేస్తున్నాయి సార్. అంటే బికాస్ ఆఫ్ ది డిజిటల్ ఎరా క్లెయిమ్స్ సెటిల్మెంట్ చాలా ఫాస్ట్ ఉన్నాయి.